Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ రామచంద్రయ్య రాజకీయ సన్యాసం. సీనియర్ నేత సి రామచంద్రయ్య కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం. రాజకీయాలకు ఇక గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. సి రామచంద్రయ్య ఎన్నో పదవులు అలంకరించారు. రాజ్యసభ సభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, శాసన మండలి సభ్యుడిగా పనిచేశారు. కానీ టీడీపీ నాయకత్వం తనను పట్టించుకోవడం లేదన్న అభిప్రాయంలో సి రామచంద్రయ్య ఉన్నారు. అందుకే కొన్నాళ్ల క్రితం పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతూ ట్వీట్లు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఒక ప్రధాన పత్రికలో వ్యాసం రాసి అందరినీ ఆశ్చర్యపరిచారు. సి రామచంద్రయ్య తెలుగుదేశం పార్టీ నుంచే రాజకీయంగా ఎదిగారు. రాజ్యసభ పదవి దక్కింది. ఆయన తెలుగుదేశం పార్టీలోనే ప్రత్యక్ష ఎన్నికలలో కాకుండా రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆయన రాజకీయంగా మరింత బలపడేందుకు ప్రయత్నించారు. కడప జిల్లాకు చెందిన బలిజ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ ఆయనకు పదవుల విషయంలో ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. అయితే 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఏర్పాటు చేయడంతో అందులోకి వెళ్లారు. తర్వాత చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంతో సి రామచంద్రయ్య కాంగ్రెస్లో చేరారు. అంతేకాదు ఎమ్మెల్సీ పదవిని కూడా దక్కించుకున్నారు. మంత్రి కూడా అయ్యారు. తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీ కూడా సి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మళ్ళీ 2024 ఎన్నికలలో వైసీపీ ఓటమి పాలు కావడంతో సి రామచంద్రయ్య తిరిగి టీడీపీలో చేరారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా తిరిగి టీడీపీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే చాలా రోజుల నుంచి ఆయన టీడీపీ నేతలకు దూరంగా ఉంటున్నారు. కుమారుడు మృతి, వయస్సు మీద పడడం, ప్రస్తుత రాజకీయాలలో ఉండడం వృధా అని భావించిన సి రామచంద్రయ్య ఇక తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. శాసన మండలి సమావేశాలకు మాత్రం హాజరవుతున్న సి రామచంద్రయ్య త్వరలోనే తన రాజకీయ రిటైర్మెంట్ ప్రకటన చేయనున్నారని తెలిసింది.